అండి. మీలో ఎంతమంది సత్తు పౌడర్‌తో పరాటా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైము అస్సలు కూడా రెసిపీ తెలీదు. ఎలా ఉంటదో కూడా తెలీదు. జస్ట్ మా వారు ఇలా చేయమని ఇలా చెప్తే నేనింక ట్రై చేశాను నాకు తెలిసినట్టు. అయితే నార్మల్‌గా మనం సర్వపిండి చేస్తాం కదా! సో, అలానే ఫస్ట్ అయితే కలిపేసాను పిండి మొత్తం. తర్వాత తెలిసింది అది ఎంతకి చేస్తున్నా చపాతీలా రాకపోతే ఇంకా గోధుమ పిండితో మనం నార్మల్‌గా ఆలు పరాటా ఎలా చేస్తామో అలా అయితే చేసుకున్నా. ఎలా చేశాను అన్నది ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ అయితే గోధుమ పిండితో మనం నార్మల్ చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటాం అలా అయితే కలుపుకోవాలి. తర్వాత సత్తు పౌడర్ ఉంటుంది కదా! అందులో కొంచెం చాప్డ్ ఆనియన్స్, కొంచెం పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు అన్నీ కూడా వేసుకొని కొంచెం దగ్గరగా ముద్దగా కలుపుకోవాలి వాటర్ వేసి. నెక్స్ట్ మనం ఆలు పరాటా ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి. ఆల్రెడీ సత్తు పౌడర్‌తో కలిపిన స్టఫ్ ఉంది కదా! సో, అదైతే మనం చపాతీ కొంచెం వీడియోలో చూపించినట్టుగా చేసి అందులో అయితే ఆ ఉండ పెట్టేసి చేత్తో అయితే నేను ఇక్కడ ఒత్తుకుంటున్నాను. మీరు కావాలంటే చపాతీ కర్రతో కూడా పాముకోవచ్చు. మళ్ళీ సరిగ్గా వస్తదా లేదా అని నేను నార్మల్‌గా చేత్తో అయితే ఒత్తుకున్నాను. సర్వపిండి చేసే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. బట్ నాకైతే ఫస్ట్ టైం కదా ఈ రెసిపీ. నెక్స్ట్ మనం చపాతీ ఎలా అయితే ఎప్పుకుంటామో అలానే ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్‌లు కూడా బాగా ఆయిల్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో అయితే ఫ్రై చేసుకుంటాము. మా వారు కాలేజ్ టైంలో ఉండేటప్పుడు ఇదైతే ఎక్కువగా తినేవారంట. చాలా బావుంటుంది అన్నారు. సో, ఎందుకో ట్రై చేయాలనిపించి అలా ట్రై చేశాను. రెసిపీ ఎలా ఉంటదో తెలియకుండా చేశాను ఈ రెసిపీ. ఫెయిల్ అవుతదేమో అని భయంతో చేశాను. బట్ ఫస్ట్ 2 పీసెస్ నాకసలు టేస్ట్ ఏమీ తెలియలేదు. బట్ అలా తింటూ ఉంటే చాలా అనిపించింది. టేస్ట్ కూడా బావుంది. ఇంకోటి ఈ సత్తు పౌడర్ చాలా హెల్తీ. మనం నార్మల్‌గా వాటర్‌లో కూడా కలుపుకొని తాగితే చాలా బావుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తాను అది ఎలా కలుపుకుంటారు అనేది. ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేయాలంటే ట్రై చేయండి. నా ప్లెయిన్ చపాతీ అయినా తినొచ్చు. ఘీ అప్లై చేసుకొని ఇక్కడైతే నేను జస్ట్ పికిల్‌తో తింటున్నాను.